ఇతిహాసాల్లో దాగిన ఒక రహస్య ప్రదేశం. ఈ నగరం కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. మన భారతదేశానికి ఎగువన ఉన్న ఈ నగరాన్ని హిట్లర్ కూడా కనిపెట్టాలని శతవిధాలుగా ప్రయత్నించాడు, కానీ కనిపెట్టలేకపోయాడు. ఇంతకీ ఈ శంబాలా నగరం ఎక్కడ ఉంది? ఈ నగరం రహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శంబాలా అనేది వాస్తవానికి నగరం కాదు, అదొక రాజ్యం. శంబాలా యొక్క రాజధాని కలాప. కల్కి పురాణం 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాసి ఉందంటే, విష్ణుమూర్తి యొక్క 10వ అవతారమైన కల్కి కలియుగ అంత సమయంలో విష్ణుయశుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు జన్మిస్తాడని, అతనికి మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడని, పరశురాముడు కల్కికి యుద్ధ విద్యలు నేర్పిస్తాడని రాసి ఉంది. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో క్రోధ, హింస అనే అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకోగా వారికి కలిగే సంతానమే కలి. కలి జన్మించిన తర్వాత కలియుగానికి అధిపతి అవుతాడు. కలికాలంలో అధర్మం, అన్యాయాలు 4 పాదాలపై నడుస్తున్నప్పుడు కల్కి జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కి చూడడానికి ఎలా ఉంటాడంటే, నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం లాంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నిత్యం దుర్వాసనతో ఉంటుంది అని పురాణాలలో చెప్పారు. అదే సమయంలో కల్కి శంబలా అనే నగరంలో జన్మించి తన యొక్క జన్మరహస్యాన్ని శివుడి సాక్షాత్కారం ద్వారా తెలుసుకుని కలిని అంతం చేస్తాడని పురాణాలలో రాసి ఉంది. అలాగే శివుని సాక్షాత్కారం చేసుకున్న తర్వాత శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన జన్మరహస్యాన్ని చెప్పిన తర్వాత ఒక దివ్యశక్తులు గల తెల్లని గరుడ అశ్వాన్ని, అలాగే రత్నపు పిడికిలి గల ఒక ఖడ్గాన్ని అందిస్తాడు. దీంతో కల్కి కలిని అంతం చేయడంతో కలియుగం అంతమవుతుందని పురాణాల్లో రాసి ఉంది. ఈ సైన్స్ యుగంలో కూడా కొంతమంది శంబాలా నగరాన్ని కనిపెట్టాలని ప్రయత్నించారు, కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. అయితే హిట్లర్ కూడా తన బృందాన్ని హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు, కానీ వారి శ్రమ ఫలించలేదు. భారతీయ పురాణాల ప్రకారం శంబాలా నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయని, మధ్యలో స్ఫటిక శ్రీచక్ర భవనం ఉంటుందని, ఆ భవనంలో 1,000,000 సూర్యకాంతులకు సమానమైన చింతామణి అనే దివ్యామణి ఉంటుందని రాసి ఉంది. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని, దానిని కల్కి భగవానుడు ధరిస్తాడని ఆ పురాణాల్లో రాసి ఉంది. అయితే శంబాలా నగరం నిజంగానే ఉందా? దాన్ని చూశామని చెబుతున్న వ్యక్తుల వాదనతో మనం ఏకీభవించవచ్చా అనేది ప్రత్యక్షంగా చూస్తే గానీ చెప్పలేం. అయితే శంబాలి నగరం కల్కి జన్మించే వరకు అది ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.